సంస్థ ఫ్లై యాష్ ఏపీ జెన్కోలో ఫ్లై యాష్కి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పా, బల్కర్కి ₹1,00,000 నువ్వు విచారణ చేయించు. చంద్రబాబుకి ఆయన ఎమ్మెల్యేలు ఆయన నేను చాలా క్లీన్ హ్యాండ్స్ ఉండడం, సోమిరెడ్డి కొడుకే డీల్ చేస్తున్నాడు నేరుగా, సోమిరెడ్డి కొడుకు పాత్రే ఉంది, సోమిరెడ్డి కొడుకు పాత్ర ఉందా లేదా అనేటువంటి దానికి ఎవడు విచారణ చేసినా చెప్పేస్తారు. లోకల్ పోలీసులకు చెప్పినా విచారణ చేసి చెప్తారు. ట్యాంకర్లు ఎక్కడ లోడ్ అవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరి పేరుతో లోడ్ చేస్తున్నారు, ఎక్కడ పోయి అన్లోడ్ చేస్తున్నారు, ఈ వివరాలు కనుక్కుంటే ఒక్కొక్క ట్యాంకర్కి ₹1,00,000 లెక్కన మాట్లాడుకొని 20 ట్యాంకర్లకు ప్లాన్ చేశాడు. 16 ట్యాంకర్లు ఇస్తున్నారు. ఇప్పుడు 16 బల్కర్లు, 16 బల్కర్కి ₹1,00,000 లెక్కన నెలకు ₹16,00,000 దాని మీద ఆదాయం. పామాయిల్ మీద అసోసియేషన్ మీద నేను వినలా ఎప్పుడు, అసోసియేషన్ మీద ఏ విధంగా ₹1 కోటి సంపాదించాలని నెలకే అని చెప్పాను. టార్గెట్ ఏంటంటే 1 crore. దానికి సంబంధించి ₹300 ఇంతకుముందు ఖర్చులకు ఇస్తున్నారు. ఎమ్మెల్యే ఆఫీస్కి 800, ₹4,000 బయట ఉండేటువంటి ట్యాంకర్లకి. ఇవన్నీ పెట్టి ఎక్కడన్నా ఇంత బలవంతంగా దౌర్జన్యంగా వసూలు చేసి బరి తెగించి చేసినటువంటి సందర్భాలు ఎక్కడన్నా చూసామా, ఎప్పుడన్నా జరిగాయా? కాబట్టి చంద్రబాబు అసెంబ్లీలో మేము చాలా క్లీన్ హ్యాండ్స్ మనం చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు, నా మీద ఏదన్నా ఆరోపణ వచ్చినా విచారణ చేయించమన్నాడు. పవన్ కళ్యాణ్ గారి మీద విచారణ చేయించమని సోమిరెడ్డి మీద విచారణ చేయించు. సోమిరెడ్డి అవినీతి నేను నీకు చెప్తున్నా ఆన్ రికార్డు నేను చెప్పేటువంటి వాటి మీద వాస్తవాలు కదా నువ్వు తెలుసుకో. ఆ తర్వాత సరిలేమైనా సరే తీసేయి. నీ మాట కూడా వినడు. నువ్వు కానీ ఏదైనా మాట్లాడితే నీ మీదకి ఎదురు తిరుగుతాడు, ఏదైనా నువ్వు చేసేదని. కాబట్టి నిన్ను ఇప్పుడే తిడుతున్నాడు. ఇంకొంచెం ఎక్కువగా బహిరంగంగా తిట్టేవాడు నీ బాహటంగానే తిడతాడు. ఇప్పుడు రాత్రులు మందు కొట్టినప్పుడు తిడుతున్నాడు నిన్ను, బాహటంగానే తిడతాడు. నీ ముందు వచ్చి కూడా తిడతాడు. ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చేస్తుంది అతను. కానీ డబ్బులు వద్దు అని కానీ అన్నామంటే ఎవడు మాట వినడు, వినే పరిస్థితులు లేడు. అబ్బా కొడుకులు ఇద్దరు అదే పనిలో ఉండాలి.